దొరుకుతావని అస్సలు అనుకోలేదు. పాత బాకి వడ్డీతో కలిపి మొత్తం బయటకి సింగిల్ గా ఎప్పుడు దొరుకుతావా చంపేద్దాం అనుకున్నాను. అవునా? రా చంపేద్దు గాని. ఏం చేస్తున్నావు? చూడు, నువ్వు సోలో కొన్నావు, నేను సోలో కొన్నాను. ఎవ్వరు లేరు ఇక్కడ. ఓల్డ్ బ్యాలెన్స్ మొత్తం ఇచ్చేస్తాను. ఇద్దరం సెటిల్మెంట్కి వద్దామే. మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. కమిట్ అయిపోదాం. వదులు, దొంగ సచ్చినోడా. నీ దగ్గర ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయా? రా, నన్ను నేను సమర్పించుకుంటా, మొత్తం ఇచ్చేస్తా. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దురా బాబు. ఇదిగో అర్థం చేసుకో మహాలక్ష్మి. ఆగవే, ఈ చుట్టుగా నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఆగవే. ఇంకో దండం రా బాబు. మహాలక్ష్మిని భయపడతావా? మహి, పాలు తీసుకో. చేతికి బ్రేస్లెట్ ఏదే? అవునమ్మా. ఏది? నన్ను అడుగుతావేంటి? ఎక్కడ పడేసావు? ఏంటమ్మా ఎందుకు అరుస్తున్నావు? పోయింది. అది నా ప్రాణం కన్నా ఎక్కువ. దాని విలువ నీకు తెలీదు. ఒక బలమైన బంధం, నా జీవితం. ఎన్ని సంవత్సరాల్లో నువ్వు చూడని నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయంటే, నా చెయ్యి నీ చెంపను తాకిందంటే నువ్వు అర్థం చేసుకోమ్మా. అది లేకపోతే మీ అమ్మ ప్రాణాలతో ఉన్నా లేనంటే. అమ్మనే చెప్తున్నాను. దొరికేంత వరకు వెతుకు, దొరుకుతుంది. నా సంతోషం, నా దుఃఖం, నా వాళ్ళు, నా ప్రపంచం అంతా దానిలోనే ఉంది. దొరకదే, రావే, కాలేజ్కి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అది కాదు మహి, పోయిందని కూర్చుంటే తిరిగి వస్తుందా? అది మా అమ్మ ప్రపంచం. అన్నీ అదే. దాని విలువేంటో నాకు నిన్న తెలిసింది. సరే, నువ్వు వెళ్ళు.